నేను ఇదే బ్యాక్గ్రౌండ్ లో 2 years 3 years బ్యాక్ నుంచి వీడియోస్ చేస్తున్నాను. నా స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆన్ సైట్ కి వెళ్ళండి. మీకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, మీకు కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, అండ్ మీకు ఒక లైఫ్ స్టైల్ అనేది మంచిగా అలవాటు అవుతుంది. లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనేది. ప్రతి సంవత్సరం చాలా మంది ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకుంటున్నారు. అందులో మేజర్ గా ఐటీ ఇంజనీర్స్ ఉన్నారు. నేను కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి మన స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. ఆన్ సైట్ కి వెళ్ళండి, లింక్డ్ఇన్ ద్వారా అప్రోచ్ అవ్వండి అని. ఎందుకు అనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకు 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫైనాన్షియల్ రీజన్స్, రెండోది వచ్చేసి కల్చరల్ ఎక్స్చేంజ్, మూడోది వచ్చేసి లైఫ్ స్టైల్. ఒక నార్మల్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్యామిలీ, ఒక 4 members ఉన్నారు, 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్. 20 lakhs శాలరీ అనుకుందాము. అందులో ఇయర్లీ శాలరీ 20 lakhs అయితే ట్యాక్సెస్ పోను మనకు 16 to 17 lakhs వస్తుంది. అంటే 1.2, 1.3, మాక్సిమం 1.4 lakhs వస్తుంది. దాంట్లో 20 to 30% మనకు రెంట్కే పోతుంది. ఇంకా పిల్లల ఫీజులు అయితే స్కై రాకెట్ అయిపోతున్నాయి. దాని తర్వాత మన పేరెంట్స్ కి ఎవరికైనా అనుకోని ప్రాబ్లం వస్తే ఈవెన్ మన ఆస్తులు కూడా కరిగిపోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది. అండ్ ఇంకా సిటీలో ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ ఖర్చులు కానీ, మీరు ఒక సినిమాకి వెళ్ళినా, లేకపోతే క్యాబ్ యూజ్ చేసినా, అండ్ సొసైటీలో మనకి చాలా ప్రెషర్ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఖచ్చితంగా కార్ ఉండాలి, మంచి హౌస్ ఉండాలి అనేది. ఆ ప్రెషర్ లో మనము పెద్ద పెద్ద ఈఎంఐస్ పెట్టి తీసేసుకుంటాం. అలా ఈఎంఐస్ పెట్టినప్పుడు మళ్ళీ ఒక భయం, ఎనీ టైం మన జాబ్ ఏమైనా లే ఆఫ్ అయిపోతుందేమో, ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి అనేది. ఇలాంటి ప్రెషర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన చాలా ఉన్నాయి ఫైనాన్షియల్ గా. సో ఇన్ని ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉన్నప్పుడు మనకు ఉండే ఒకే సొల్యూషన్ ఏంటంటే ఆన్ సైట్కి వెళ్తే మీ శాలరీ అనేది 4 lakhs, 5 lakhs, 6 lakhs, ఈవెన్ 10 lakhs వరకు కూడా వెళ్తుంది చాలా ఈజీగా, మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది, ఫస్ట్ రీజన్. సెకండ్ది వచ్చేసి మనకు కల్చరల్ ఎక్స్చేంజ్. మీకు డబ్బులు బాగున్నాయి, అంతా లైఫ్ అంతా కంఫర్టబుల్ ఉన్నా కూడా మీకు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తాయో తెలియదు. అప్పుడు వాటిని ఫేస్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అందుకే మీరు మనది కాని కంట్రీలో కానీ మనం ఒక 5 to 10 years కానీ బతకగలిగామంటే మన కాన్ఫిడెన్స్ అనేది చాలా మంచిగా మనకు బిల్డ్ అవుతుంది అనమాట. సో ఒక కొత్త కల్చర్ మీరు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. ఒక కొత్త మైండ్ సెట్ అనేది మీకు అలవాటు అవుతుంది. రేపొద్దున మళ్ళీ మీకు ఇండియాలో వెళ్ళి జాబ్ చేయాలన్నా, వేరే ఏ పని చేయాలన్నా కూడా మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక మూడోది వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో మనకు ఎంత డబ్బులు వచ్చినా, ఈవెన్ కొంతమంది రీసెంట్ గా చూస్తుంటే స్టార్ట్అప్ ఫౌండర్స్, బిజినెస్ పీపుల్ కూడా ఇండియాని వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే మనం తినే ఫుడ్ బాగా కల్తీ అయిపోయింది. మీరు బెంగళూరు, హైదరాబాద్ లాంటి ఏరియాస్ లో ఒక వెజ్ కర్రీ అయినా, నాన్ వెజ్ కర్రీ అయినా మినిమం 300 to 400 rupees ఉంటుంది. అండ్ అది కంప్లీట్లీ అన్హైజీన్. సరే బయటంతా ప్రాబ్లం ఉంది కదా ఫుడ్ అని మనం ఇంట్లోనే వండుకొని తినడం స్టార్ట్ చేసినా కూడా ప్రతి సరుకుల్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. అవి తింటే కూడా క్యాన్సర్ వచ్చేంత లెవెల్లో ఉంది. ఇంకా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పీక్స్ లో ఉంది. ఈవెన్ పల్లెటూరులో కూడా ఒక బస్సు పోతే దుమ్ము కింద నుంచి ఒక 10 అడుగులు పైకి లేస్తుంది. ఆ దుమ్ము పీల్చినా లేనిపోని క్యాన్సర్ అనేది పిచ్చ కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో ఇప్పుడు. క్యాన్సర్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, బీపీలు, షుగర్లు అనేది. తర్వాత వాటర్ అనేది టూ మచ్ గా పొల్యూట్ అయిపోయింది. వాటర్ క్వాలిటీ అనేది అవుట్ ఆఫ్ 180 nations ఇండియన్ ర్యాంకింగ్ అనేది 176th పొజిషన్ లో ఉంది. అండ్ దీనికి తోడు ట్యాక్సెస్ అనేది ఎక్కువ కడుతున్నాము. ఈవెన్ అన్ని ట్యాక్సెస్ కట్టి మనం కొంచెం సేవింగ్స్ తో ఏదైనా ఒక ప్లేస్ తీసుకోవాలన్నా వాటి కాస్ట్ టూ మచ్ అయిపోయినాయి. అంతా బ్లాక్ మార్కెట్ అయిపోయింది. ఎవరు ఎప్పుడు వచ్చి మనం తీసుకున్న ప్రాపర్టీ మీద కేసు వేస్తారో తెలియదు. ప్రతి చిన్న పని గవర్నమెంట్ లో చేయించుకోవాలన్నా కూడా మనకు పొలిటికల్ గా రికమెండేషన్, ఎవరొక రికమెండేషన్ అనేది కావాల్సి వస్తుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ తో కూడా చాలా మంది విసిగిపోయి ఇండియా నుంచి వదిలేసి, అండ్ సెక్యూరిటీ రీజన్స్ వీటి వల్ల కూడా ఇండియా నుంచి వదిలేసి వేరే కంట్రీస్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా ఇండియన్స్ కి ఎవరికి పర్మనెంట్ రెసిడెన్సీలు కానీ, గ్రీన్ కార్డులు కానీ, సిటిజన్షిప్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళంతా ఒక 10-15 years బ్యాక్ మైగ్రేట్ అయిన వాళ్ళు. సో ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ఒక 5 to 10 years ఒక కంట్రీలో వర్క్ చేసి బాగా డబ్బులు సంపాదించి మనకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ ఇండియాకి వెళ్ళి కంఫర్టబుల్ గా బతకడం. ఎందుకంటే మన కంట్రీలో మనకు డబ్బులు ఉంటే కొంచెం కంఫర్ట్ అనేది ఉంటుంది, డబ్బులు లేకపోతే ఉండదు. కాబట్టి సో మన చేతిలో ఉన్నది మనం చేయగలిగింది వెళ్ళి ఆన్ సైట్కి వెళ్ళి అక్కడ బాగా డబ్బులు సంపాదించుకొని తిరిగి ఇండియాకి వెళ్ళడమే. సో ప్రతి ఒక్కరు ఆన్ సైట్కి వెళ్ళడానికి సిన్సియర్ గా ట్రై చేయండి. ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మనం వేరే కంట్రీకి వెళ్ళినంత మాత్రాన ఏమీ అన్యాయం జరగదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే కంట్రీలో వెళ్ళి వర్క్ చేస్తున్నా కూడా ప్రతి 2 months ఒకసారి నేను ఇండియా ఖచ్చితంగా వెళ్తాను. మన పేరెంట్స్ అక్కడే ఉన్నారు, మన హార్ట్ అండ్ సోల్ కూడా అక్కడనే ఉంది. మనల్ని వేరే కంట్రీలో ఎంతున్నా కూడా మనం ఫారినర్సే. మనం ఓన్లీ మనీ సంపాదించుకోవడానికి మాత్రమే ఆ కంట్రీకి వెళ్ళాలి.
తర్వాత డెఫినెట్లీ మనం మన కంట్రీకి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవ్వాలి. మన హార్ట్, మన సోల్ ఎంత ఉన్నా కూడా మన నేటివ్ ప్లేస్ లోనే ఉంటుంది. మన లైఫ్ స్టైల్ బాగలేకపోయినా, మన ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనా కూడా ఎంతైనా మనకు మన నేటివ్ ప్లేస్ లో ఉన్నంత కంఫర్ట్ వేరే ఎక్కడా ఉండదు. కానీ అన్ఫార్చునేట్లీ తప్పని పరిస్థితులలో బయట కంట్రీస్కి వెళ్ళి మనీ సంపాదించి మన ప్రాబ్లమ్స్ సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి నేను సాఫ్ట్వేర్ లో ఉండే వాళ్ళని ఆన్ సైట్కి వెళ్ళండి అని ఎంకరేజ్ చేస్తాను.